వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి. దాదాపు గంట సేపు భేటీ, పలు అంశాలపై చర్చ. ప్రాణానికే ముప్పొచ్చిన పెట్రోల్ దొంగతనం. లైటర్ తో చెక్ చేస్తుండగా బైక్ లో మంటలు, దొంగకు తీవ్ర గాయాలు. కేంద్రం నిధులు పల్లెకు చేరకపోతే ప్రభుత్వాన్ని నిలదీయండి. ప్రజలకు సూచించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఇచ్చిన వాగ్దానాలను 100% పూర్తి చేస్తాం. తెలంగాణ రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కలిశారు. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన చిరంజీవి ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు వీరిద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నారు. తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక టాలీవుడ్ నుంచి సీఎం ని కలిసిన తొలి ప్రముఖుడు చిరంజీవి మాత్రమే. దీంతో వీరిద్దరు భేటీలో చర్చించిన అంశాలపై ఆసక్తి నెలకొంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యాక చిరంజీవి బావమర్ది అల్లు అరవింద్ తొలిసారిగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హైదరాబాద్ లో పలువురు సినీ ప్రముఖులు రేవంత్ కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే చిరంజీవి మాత్రం రేవంత్ తో నేరుగా భేటీ అయిన తొలి సినీ హీరోగా నిలిచారు. పెట్రోల్ దొంగతనం అతడి ప్రాణానికే ముప్పొచ్చింది. ఇండ్ల ముందు పార్కు చేసిన బైకులలో పెట్రోల్ దొంగతనం చేసి ప్రమాదవశత్తు బైక్ దగ్ధం కావడంతో దొంగతనం చేస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చేరాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన బొడ్డు రామ్ చరణ్ అనే యువకుడు గ్రామంలో రాత్రి సమయంలో ఇండ్ల ముందు పార్కు చేసిన బైకులను ఎంచుకునేవాడు. నిత్యం బైకులలో పెట్రోల్ దొంగతనం చేసి అమ్ముకునేవాడు. ఇదే తరహాలో రాజు అనే వ్యక్తి ఇంటి ముందు పార్కు చేసిన బైక్ లో పెట్రోల్ దొంగతనం చేసి తన వద్ద ఉన్న లైటర్ తో బాటిల్లో పెట్రోల్ చెక్ చేస్తుండగా ప్రమాదవశత్తు బైక్ లో మంటలొచ్చాయి. పెట్రోల్ దొంగతనం చేస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. బండి కాలినప్పుడు మీరు తెలుసుకుంటున్నారా చెల్లె తెల్లారినాకనే ఏర్పడేది. బీజేపీ ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ఏపీలోని గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తుందని తెలిపారు. బీజేపీ అభివృద్ధి నిరోధకంగా పనిచేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని, గ్రామ సడక్ యోజన వంటి గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని వాజ్పేయి అని కొనియాడారు. కేంద్ర నిధులు గ్రామానికి చేరకపోతే ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఏపీ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కేంద్రం ఇచ్చిన నిధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నామని దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు.
చాలా సంతోషంగా. తాగునీటికి సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటు మా కార్యక్రమం కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆనందంగా గడుపుతున్నారు వారు చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాల్లో నాకు ఈర్ష్యగా ఉంటుంది, నేను ఇట్లా ఉన్నాను వారు చక్కగా మనవాళ్ళతో ఆడుకుంటున్నారు అనేది కూడా ఒకంత ఈర్ష్యగానే ఉంటుంది. కానీ ఇందాక అన్నట్లుగా భగవంతుడు మరి అనేక సందర్భాల్లో అనుకున్నాను విరమించుకోవాలి అని అనుకున్న తర్వాత కూడా అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ యథావిధిగా ప్రజా జీవితంలో కొనసాగడం అనేది ఇప్పటి వరకు కూడా జరుగుతూ వస్తున్నటువంటి సందర్భం. కనుక ఉన్నంత వరకు కూడా మంచి చేయాలి అనేటువంటి ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, కారం చేడుకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏదన్నా అవసరం ఉన్నది, ఇది మనం చేయగలం, మన పరిధిలో ఉన్నది అని అనుకున్నప్పుడల్లా శక్తి వంచన లేకుండా దానికి ప్రయత్నం చేయటం, అది సఫలం అవటం ఇది జరుగుతూ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు కూడా నేను ప్రజా జీవితంలో ఉన్నంత వరకు మీ అందరి సహకారంతో, మీ అందరి సూచనతో ఏమైనా పనులు ఉన్నా కూడా శక్తి వంచన లేని సుపరిపాలన దినం అని చెప్పి దాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటాం పార్టీ తరఫున. ఇవాళ అటువంటి సుపరిపాలనని దేశానికి చవిచూపినటువంటి మహనీయుడు అంటే చాలా దూరదృష్టితోటి గ్రామీణాభివృద్ధి మీద దృష్టి సారించడం కావచ్చు, లేకపోతే మౌలిక వస్తువుల మీద దృష్టి సారించడం కావచ్చు, దేశానికి అభివృద్ధి దిశగా నడిపించిన మహనీయుల్లో వాజ్పేయి గారు కూడా ఒకరు. సుపరిపాలన అంటే అందరికీ కూడా మంచి చేయడం, వారికి సేవ చేయడం అని చెప్పి వారు నమ్మినటువంటి సందర్భంలో అటువంటి సుపరిపాలన దినాన్ని పురస్కరించుకుని ఇవాళ నేను ఇక్కడికి రావడం, ఇవాళ ఈ త్రాగునీటికి సంబంధించినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, ఇది నిజంగా భగవంతుడు ఒక రకంగా అనుగ్రహించారు అని చెప్పి నేను భావిస్తాను. అయితే మా ప్రజాజీవన ప్రస్థానం గురించి ఇందాక వెంకటేశ్వరరావు గారు చాలా వివరంగా చెప్పడం జరిగింది. అనుకోలేదు అసలు ప్రజా జీవితంలోకి వస్తానని నేను ప్రత్యేకించి, కానీ రావడం జరిగింది. ఆ తర్వాత ఏ విధంగా దాన్ని వినియోగించుకోవాలి అనేటువంటి అంశానికి వస్తే ఎప్పటికప్పుడు వారు కూడా నాకు చెప్పడం, నాకు తోచింది చేయటం, ఆ రకంగా మేము ముందుకు వెళ్ళటం, ఇన్ని సంవత్సరాలు కూడా ముందుకు వెళ్ళటం జరిగింది. అయితే ఈ సాధారణంగా భగవంతుడు అవకాశం అన్నది అందరికీ ఇవ్వరు, కానీ దాన్ని అందిపుచ్చుకోవటం కూడా అది కూడా భగవంతుడు అనుగ్రహంతో జరుగుతుందని చెప్పి భావిస్తాను. కనుక నాకు ప్రజా జీవితంలోకి వచ్చేటువంటి ఒక అవకాశాన్ని భగవంతుడు ఇచ్చారు. దాన్ని అందిపుచ్చుకుంటూ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేది కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో పాటు గ్రామంలో ఉన్నటువంటి వారు, చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, తెలిసినటువంటి వారు, స్నేహితులు, సన్నిహితులు వారందరూ కూడా చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో జరిగినంత వరకు మనకి మంచి చేయాలి అనేటువంటి భావనతోటి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ వచ్చాము. ఇందాక వారు చెప్పినట్టుగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా, అంటే పేరు వస్తుందనో ఓట్లు పడతాయనో అనేటువంటి భావన లేకుండా మనం ప్రజా జీవితంలోకి అనుకోని సందర్భంలో వచ్చాము, పరిస్థితుల్లో వచ్చినటువంటి నేపథ్యంలో మనం ప్రజా జీవితంలో ఉన్నంత వరకు కూడా 4 మంచి పనులు చేసి వెళ్ళాలి అనేటువంటి భావన తప్పించి వేరే భావన అయితే మా ఇద్దరికీ కూడా ఎప్పుడూ లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు 100% పూర్తి చేస్తామని తెలంగాణ రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూసుమంచి మండలం పాలేరు గ్రామంలోని బీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన క్రిస్మస్ బహుమతుల పంపిణీ, పాలేరు నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు, ఎక్స్ గ్రేషియా చెక్కులను పంపిణీ చేశారు. లాంటి సమస్యలు ఉన్నాయి, అనేక గ్రామాల్లో చెప్పాను. ఇదే చెట్టు కింద వచ్చి నేను కూర్చొని పరిష్కరిస్తానని, తప్పకుండా పరిష్కరించే బాధ్యత నాది. అధికారులకు ఇప్పటికే చెప్పాను. కేసుల విషయంలో కానీ, దౌర్జన్యంగా లాక్కున్న భూముల విషయంలో కానీ, రేషన్ కార్డు దగ్గర నుంచి మొదలెడితే మీకు డబల్ బెడ్రూమ్ ఇంటి ఇచ్చేంత వరకు కూడా బాధ్యత నేనే తీసుకుంటానని కూడా తెలియజేస్తున్నాను. ఇంకా చెప్పనివి అనేకమైన మన ప్రయాణంలో ఎదురవుతాయి, కష్టాలు వస్తాయి. కష్టాలు వస్తే ఈ రాష్ట్రంలోనే కాదు, అటుపక్క ఇటుపక్క ఏ రాష్ట్రానికి పోయినా మీ సీనన్న పేరు చెప్తే కష్టాలలో నుంచి తప్పకుండా అక్కడున్న అధికారులు, అక్కడున్న ప్రజలు మిమ్మల్ని ఒడ్డుకి నేను అక్కడ ప్రత్యక్షంగా ఇమీడియట్లీగా రాలేకపోయినా తీసుకొచ్చి వాళ్ళని మీ కష్టాల నుంచి ఒడ్డుకు చేర్చే బాధ్యత కూడా అక్కడ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. దానికి కారణం మనము వారికి పంచిన ప్రేమ, అభిమానాలే. చివరిగా మీకు చెప్పేది 6 గ్యారెంటీలని
ఏదైతే 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పామో ఈ 100 రోజుల్లో పూర్తి చేసే దాంట్లో ఇప్పటికి 10-12 రోజుల్లో పూర్తయింది. రాబోయే మిగతా 90 రోజుల లోపే 6 గ్యారెంటీలని పూర్తి చేయబోతున్నాం. అతి కొద్ది రోజుల్లోనే 2-3 రోజుల్లోనే కొన్ని శుభవార్తలు, తీయటి శుభవార్తలు మీరందరూ కూడా ఇవ్వబోతారు. అది 6 గ్యారెంటీల్లోని కొన్ని అంశాలను కూడా మీకు ప్రకటించబోతున్నాం. మీరు మొన్న చూశారు 3 రోజుల అసెంబ్లీ జరిగితే ఏదైతే ధనిక రాష్ట్రమైన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 6,71,734,000 రూపాయల కోట్లు అప్పు చేసింది గత ప్రభుత్వం. ఏందిరా నాయనా ఇంత అప్పు చేశారు, ఈ డబ్బంతా ఎక్కడ ఖర్చు పెట్టారంటే కోట్ల గిత్తల్లా రంక వచ్చేసిన ఆమోదద్దుల్లా ఏ రకంగా అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన పార్టీ రంకెలేసిందో మీరు చూశారు. ఆ రంకెలకి అధికార పార్టీ అయిన మన సభ్యులు ముక్కుకు తాడేసి మాటకి మాట సమాధానం కాకుండా పేపర్ మీద సమాధానం చూపించి వారి ముక్కుకి తాడేసి కట్టుగొయ్యి కట్టేసింది అధికార పార్టీ. అంతేకాదు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పిన గొప్ప ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వం సుమారు 81,000 కోట్ల అప్పులు చేసి అప్పుల ఊపిరితో ఈనాడు మనకి అధికారంలో ఉన్న మనకి ఆ విద్యుత్ శాఖని హ్యాండ్ ఓవర్ చేశారు. వీళ్ళు ఫెయిల్ అయిపోతారు అనుకున్నారు. సమయస్ఫూర్తితో ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో 24 గంటలు చిత్తశుద్ధితో ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎన్ని అప్పులు మీరు చేశారని ఆ అప్పులు వంకలు చూపించి మేము చెప్పిన 6 గ్యారెంటీలు తప్పించుకోం. ఎన్ని అప్పులు మాకు నెత్తిన భారాన్ని పెట్టినా పళ్ళ బిగుతోనైనా ప్రజలకు ఇచ్చిన హామీని ఇందిరమ్మ ప్రభుత్వం మీద ప్రజలకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 6 గ్యారెంటీలు తప్పకుండా ఇస్తామని చెప్పాం. 100కి 100% ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పటికే 2 మొదలు పెట్టాం. మిగతా కార్యక్రమాలను కూడా అతి కొద్ది రోజుల్లో మీ దగ్గరకు రాబోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. ఇటీవల పట్టణంలోని పలు ఇండ్లు, దుకాణాలలో చొరబడి బంగారు, వెండి నగదులను దోచుకుంటున్నారు. పాల్వంచ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న మణికంఠ బుక్ షాప్ లో ఆదివారం అర్ధరాత్రి దొంగ చొరబడి 10,000 రూపాయల నగదును దోచుకెళ్లాడు. వారానికో దొంగతనం చేస్తూ పోలీసులకు దొంగలు సవాల్ విసురుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి. దాదాపు గంట సేపు భేటీ, పలు అంశాలపై చర్చ.
ప్రాణానికే ముప్పొచ్చిన పెట్రోల్ దొంగతనం. లైటర్ తో చెక్ చేస్తుండగా బైక్ లో మంటలు, దొంగకు తీవ్ర గాయాలు. కేంద్రం నిధులు పల్లెకు చేరకపోతే ప్రభుత్వాన్ని నిలదీయండి. ప్రజలకు సూచించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఇచ్చిన వాగ్దానాలను 100% పూర్తి చేస్తాం. తెలంగాణ రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.